గడ్డకట్టే చలిలోనూ అమెరికా అధ్యక్షుడిగా ఘనంగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 78 ఏళ్ల ట్రంప్ దేశానికి 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 82 ఏళ్ల జో బైడెన్ నుంచి ఆయన అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇక రేపు సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ప్రార్థనలతో ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి శ్వేత సౌధానికి వెళ్లి దిగిపోతున్న అధ్యక్షుడు బైడెన్ ఆయన సతీమణి ఇచ్చే తేనేటి విందులో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేసే క్యాపిటల్ హిల్ కు వస్తారు. అక్కడ ప్రమాణం చేస్తారు. అనంతరం ప్రారంభోపన్యాసం ఇస్తారు. ఆ తర్వాత బైడెన్, కమలా హారిస్లకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎక్స్, టెస్లాల అధినేత ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, టిక్ టాక్ సీఈఓ షౌజీ చూ లాంటి ప్రముఖులు హాజరవుతారు. ప్రమాణం చేశాక కొన్ని ఆదేశాలపై ట్రంప్ సంతకాలు చేస్తారు. కాంగ్రెస్ లో జరిగే విందులో పాల్గొంటారు. ఆ తర్వాత సాయుధ బలగాలపై సమీక్ష జరుపుతారు. మరోవైపు ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో 2 బైబిల్స్ ను ఉపయోగించబోతున్నట్లు సమాచారం. ఇందులో ఓ బైబిల్ను ఆయన తల్లి 1955లో బహుమతిగా ఇచ్చింది. ఇక రెండోది లింకన్ బైబిల్. అమెరికా తొలి అధ్యక్షుడు అబ్రహం లింకన్ 1861లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార సమయంలో ఆ బైబిల్ను ఉపయోగించారు. ఈ బైబిల్ను ఇప్పటివరకు 3 సార్లు మాత్రమే ఉపయోగించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 2 సార్లు అదే బైబిల్తో ప్రమాణ స్వీకారం చేశారు. 2017లో డొనాల్డ్ ట్రంప్ 3వసారి అదే బైబిల్పై ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న జేడీ వాన్స్ సైతం ప్రమాణ స్వీకారం సందర్భంగా తనకు తల్లి ఇచ్చిన బైబిల్ను ఉపయోగించనున్నారు. ఆయన అమ్మమ్మ బైబిల్ను తల్లికి ఇవ్వగా ఆ బైబిల్ను ఫ్యామిలీ బైబిల్గా పిలుస్తారు.